మిలిటరీలోకి వెళ్ళడం పెద్ద ప్రాబ్లం కదండి. వెళ్ళాక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సెలెక్ట్ అవుతావా అమ్మా? సెలెక్ట్ అవ్వకపోతే ప్రాబ్లం లేదండి. అయితే 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆఫీసర్ గా సెలెక్ట్ అవుతావా, జవాన్ గా సెలెక్ట్ అవుతావా? ఆఫీసర్ గా సెలెక్ట్ అయితే ప్రాబ్లం లేదండి. జవాన్ గా సెలెక్ట్ అయితే మళ్ళీ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యుద్ధం వస్తుందా రాదా? యుద్ధం రాకపోతే ప్రాబ్లం లేదండి. వస్తేనే 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళు నన్ను ముందు నిలబెడతారా, వెనకాల నిలబెడతారా? వెనకాల నిలబెడితే ప్రాబ్లం లేదండి. ముందు నిలబడితే మళ్ళీ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బతుకుతావా సత్తావా? బతికితే ప్రాబ్లం లేదండి. సత్తే 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళు నన్ను పూడుస్తారా కాలుస్తారా? కాల్చేస్తే ప్రాబ్లం లేదండి. పూడ్చేస్తే మళ్ళీ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నా మీద తుప్పలు మొలిస్తాయి, చెట్లు మొలిస్తాయి. తుప్పలు మొలిచి అనుకోండి ప్రాబ్లం లేదండి. చెట్లు మొలిచి అనుకోండి మళ్ళీ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఆ చెట్లు కోసి ఫర్నిచర్ తయారు చేయొచ్చు, పేపర్ తయారు చేయొచ్చు. ఫర్నిచర్ తయారు చేశారనుకోండి ప్రాబ్లం లేదు. పేపర్ తయారు చేశారనుకోండి మళ్ళీ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అయ్యి రాసుకునే పేపర్ కావచ్చు, టిష్యూ పేపర్ కావచ్చు. అంటే మూతి ముడ్డి తుడుచుకునే పేపర్ అన్నమాట. రాసుకునే పేపర్ అనుకోండి ప్రాబ్లం లేదండి. తుడుచుకునే పేపర్ అనుకోండి మళ్ళీ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అయ్యి ఆడోళ్ళు తుడుచుకోవచ్చు, మగోళ్ళు తుడుచుకోవచ్చు. ఐశ్వర్య రాయ్ లాంటి అందమైన ఆడపిల్ల తుడుచుకుంటే ఏం పర్వాలేదు, కానీ మీలాంటి వాళ్ళు తుడుచుకుంటే తట్టుకోవడం నా వల్ల కాదు. అందుకనే మిలిటరీలోకి వెళ్ళలేదు. ఏమంటారు? ఏమంటారా? మిలిటరీ అంటే మిలిటరీ, నా గురించి వీళ్ళకెందుకో.